మెచ్యూర్ అయిన తర్వాత పెళ్లికి ముందు ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది వేయించుకుంటే మంచిది అని చాలా మంది చెప్తున్నారు. వేయించుకుంటున్నారండి ఎవరన్నా నిజంగానే? వేయించుకుంటున్నారండి. అంటే చాలా మంది అవేర్నెస్ పెరిగిందా అనేది? అవేర్నెస్ పెరిగింది, అడిగి వేయించుకుంటున్న వాళ్ళ సంఖ్య కూడా చాలా పెరిగింది. ఈ హెచ్పి వ్యాక్సిన్ అనేది పెళ్ళైన తర్వాతే అక్కర్లేదు, 9 నుంచి 15 years లో స్టార్ట్ చేసేయచ్చు. సో బిట్వీన్ 9 to 15 ఆల్సో ఇది అన్ ఐడియల్ ఏజ్. ఆ బాధ్యత పీడియాట్రిషియన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. 9 నుంచి 15 ఏళ్లలో హెచ్పి వ్యాక్సిన్ వేయించుకుంటే మంచిది అనే కౌన్సిలింగ్ ఆర్ మెసేజ్ ఎక్కువ పీడియాట్రిషియన్స్ తీసుకుంటున్నారు. చాలా మంది ఆ ఏజ్ గ్రూప్ లో కూడా విల్లింగ్ అయి వేయించుకుంటున్నారు. అప్పుడైతే 2 డోసులు అయితే సరిపోతాయి. 15 క్రాస్ చేసిన తర్వాత 3 డోసులు ఇవ్వాలి. ఆ బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఇప్పుడు సపోజ్ అడాల్సెంట్ గర్ల్ వచ్చారు, మా ప్రతి క్లినిక్ లో కూడా ఒక చిన్న పోస్టర్ లాంటివి పెడుతున్నాం. ఏంటంటే మీ పాప మీద ఏమైనా ఇన్వెస్ట్ చేస్తే హెచ్పి వ్యాక్సిన్ ద్వారా ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే యాజ్ ఆఫ్ నో గవర్నమెంట్ సప్లై లేదు, పేషెంట్ పర్చేస్ చేసుకోవాలి. ఒక్కొక్క ఇంజెక్షన్ ఆల్మోస్ట్ 3,000 నుంచి 4,000 ఖరీదు ఉంది. 3 ఇంజెక్షన్ తీసుకోవాలి. సో ఆల్మోస్ట్ దే హావ్ టు ఇన్వెస్ట్ 10,000. సో మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే ఓ పండగకి బట్టలు కొనకండి, మీరు వ్యాక్సిన్ కొనండి అనేలాగా అట్లీస్ట్ నేను అలా కౌన్సిల్ చేస్తుంటాను. ఇది మీకు ఏంటంటే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్. కరెక్ట్. ఇప్పుడు చేయించుకుంటే రేపు పొద్దున్న క్యాన్సర్ సర్వీక్స్ రాకుండా మీ పాపకి మీరు అత్యంత మేలు చేసిన వాళ్ళు అవుతారన్నట్టు చెప్తే ఖచ్చితంగా వింటున్నారు, చాలా మంది వేయించుకుంటున్నారు. అలా అయితే ఇప్పుడు 20s లో ఉన్న పిల్లలకి 3 ఇంజెక్షన్స్ ఎంత గ్యాప్ ఉండాలండి ఇంజెక్షన్? ఫస్ట్ ఇంజెక్షన్ 0 డోస్ అంటాం, అక్కడి నుంచి 2 months కి సెకండ్ ఇంజెక్షన్, అక్కడి నుంచి 4 months కి థర్డ్ ఇంజెక్షన్. ఒక స్పాన్ ఆఫ్ 6 months లో 3 ఇంజెక్షన్. సపోజ్ మీరు చెప్పిన గ్యాప్ కాకుండా ఇంకా గ్యాప్ ఎక్కువైతే పరిస్థితి ఏంటి? గ్యాప్ ఎక్కువ కొద్దీ ఏంటంటే దాని ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. అంటే ఆ షెడ్యూల్లోనే వేయించుకోవాలి. ఒకటి మిస్ అయినా ఒక డిలే అయినా మనం అనుకున్నంత ఎఫెక్ట్ రాదు. అంటే మళ్ళీ రిపీట్ చేసుకునే అవకాశం ఉంటుందా, లేదా గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఫస్ట్ డోస్ వేయించుకుందాం అనేది ఏమన్నా ఉందా? మళ్ళీ రిపీట్ చేయించుకోక్కర్లేదు, కాకపోతే ఏంటంటే ఎఫిషియన్సీ తగ్గుతుంది అన్నమాట మటుకు వాస్తవం. మళ్ళీ 3 రిపీట్ చేయాల్సిన పని అయితే. అయితే ఇప్పుడు 40+ వాళ్ళకి కూడా ఇప్పుడు వేసుకోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఇప్పుడు యూజ్ లేదంటారా? 45 దాకా ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది. ఇది అర్లీగా షెడ్యూల్ స్టార్ట్ చేస్తే మాక్సిమం బెనిఫిట్ ఉంటుంది. ఆల్మోస్ట్ 90% యూ కెన్ ఇష్యూర్. ఏజ్ పెరిగే కొద్దీ మ్యాటరల్ లైఫ్ పెరిగే కొద్దీ అంత ఇన్సూరెన్స్ ఇవ్వలేం, అంత 90% ఇన్సూరెన్స్ ఇవ్వలేం. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు హెచ్పివి వైరస్తో ఇన్ఫెక్ట్ అయి ఉంటారు. ఇన్ఫెక్ట్ అయిపోయిన కేసుకి ఇది పెద్దగా ఉపయోగపడదు. ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవ్వక ముందే వ్యాక్సిన్ తీసుకుంటే వాళ్ళకి మ్యాక్సిమం బెనిఫిట్. రైట్. సో 45 దాకా ఎంకరేజ్ చేయొచ్చు, బట్ బెనిఫిట్ తక్కువ అని మాత్రం చెప్పాలి వాళ్ళకి. కాకపోతే వాళ్ళకి హెచ్పి వ్యాక్సిన్తో పాటు స్క్రీనింగ్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే క్యాన్సర్ సర్వీక్స్ అనేది ఈ మధ్యన అట్లీస్ట్ ఇండియాలో ఎక్కువే. సో దీనికి ఫస్ట్ ప్రివెంటివ్ మెజర్ హెచ్పి వ్యాక్సిన్ తీసుకోవడం ఒక ప్రివెంటివ్. అది తీసుకున్నా తీసుకోకపోయినా ప్రతి మ్యారీడ్ ఉమెన్ ప్యాప్స్మియర్ అనే స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి. ప్యాప్స్మియర్ అనేది ఏంటంటే సర్విక్స్ అనేది ఒక ఎక్స్పోజ్డ్ పార్ట్ ఆఫ్ ద యూట్రస్ విచ్ ఇస్ సీన్ ఇన్ ద వెజైనా. సో చిన్న ఇన్స్ట్రుమెంట్ పెట్టి సర్విక్స్ విజువలైజ్ చేసి అక్కడి నుంచి ఒక స్క్రేపింగ్ తీసి అది మనం సైటాలజీ ఎగ్జామినేషన్ పంపిస్తాం. అది పెథాలజిస్ట్ చూసి అందులో ఏమైనా అబ్నార్మల్ సెల్స్, ఈ అబ్నార్మల్ సెల్ లైక్లీ ఏదైనా ఫ్యూచర్ మెలిగ్నెన్సీ అయ్యే ఛాన్స్ ఉందా అనేది ఆ రిపోర్ట్ వాళ్ళు ఇస్తారు. అలా అర్లీగా కనుక్కుంటే ట్రీట్మెంట్కి ఎమికబుల్గా ఉంటారు. ఒకవేళ ఏమీ లేదనుకోండి, ఈ రోజు ప్యాప్స్మియర్ చేసి రిపోర్ట్ నార్మల్, అప్పుడు వాళ్ళకి మళ్ళీ 3 ఏళ్ళకి ఇంకొకసారి, మళ్ళీ 3 ఏళ్ళకి ఇంకొకసారి, అలా కనీసం 3 చేయించుకుని ఆ 3 నెగిటివ్ అయితే మనం ఫుల్ ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు వాళ్ళకి. అంటే నీకు లైఫ్ టైంలో క్యాన్సర్ సర్వీక్స్ రాదు అన్నంత ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు. రైట్. ఏదైనా అర్లీగా అయినా రికగ్నైజ్ చేస్తే ట్రీట్మెంట్ అవైలబిలిటీస్ ఉన్నాయి. సో ప్రతి వాళ్ళని ఇది ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు నేను ఇందాక చెప్పాను మెటర్నల్ డెత్లు తగ్గాయని. అప్పట్లో మా స్లోగన్ ఎవ్రీ మదర్ కౌంట్స్. మన దేశానికి ప్రతి మదరు ఒక ప్రెషస్, వాళ్ళందరినీ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మాది అన్నట్టు మా గైనిక్ వాళ్ళందరూ అనుకునేవాళ్ళు అప్పట్లో. అది స్లోగన్ మాకు, ఎవ్రీ మదర్ కౌంట్స్. ఈ రోజున ఎవ్రీ విమెన్ కౌంట్స్. ఎందుకంటే అది తగ్గించగలిగాం. క్యాన్సర్ తగ్గించాలన్న
ఇంకో బాధ్యత మా మీద ఉంది. అది తగ్గించాము అని ఎంత ప్రౌడ్గా అనుకుంటున్నామో ఇది కూడా తగ్గించాలన్న ఆ స్లోగన్ మేము ఎత్తుకున్నాం అన్నమాట. ప్రతి ఉమెన్ కౌంట్స్, మనం వీళ్ళని క్యాన్సర్ బారిని తప్పించాలి. అందుకే హెచ్పివి వ్యాక్సినేషన్, ప్యాప్స్మేర్ క్యాంపెయిన్ అది జరుగుతుంటాయి. ఇందాక మీరు చెప్పినట్టు ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో జెంట్స్కి చేయిస్తే ఎంత అపోహలు ఉన్నాయో, ఇలాగే సిజేరియన్కి కానీ లేకపోతే స్పైన్కి ఒకవేళ ఏదైనా అనెస్థీషియా, మత్తు ఇంజెక్షను లాంటివి ఇచ్చినప్పుడు నడుము నొప్పి జీవితాంతం ఉంటుంది అనే అపోహ కూడా ఉంది జనాలు. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? అస్సలు అందులో కొంచెం కూడా నిజం లేదు. ఎందుకంటే స్పైనల్ అనెస్థీషియా అనేది ఆ స్పైనల్ కెనాల్లోకి వెళ్ళి ఒక డ్రగ్ ఇస్తారు. అవును. అది మ్యాక్సిమం 45 minutes to 1 hour పనిచేస్తుంది. ఆ డ్రగ్ ఎఫెక్ట్ పోగానే ఇట్స్ నథింగ్. అసలు వాళ్ళకి తెలియని విషయం దీని వల్లే నడుము నొప్పి అనేది ఎంత అపోహలో ఉంటారో మనం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. కరెక్ట్. వాళ్ళకి నడుము నొప్పి రావడానికి వేరే కారణాలు ఏవో ఉంటాయి, దానికి ఇంజెక్షన్ పేరు పెట్టుకుంటారు వాళ్ళు. అంటే ఆ తర్వాత ఏ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ పైనకి వచ్చినా కూడా ఆ అనెస్థీషియా 20 ఏళ్ల క్రితం తీసుకునే అనెస్థీషియానే కారణంగా అనుకుంటుంటారు. అది మనం కౌన్సిల్ చేయాలంతే. మరి కానీ మీకు అనిపిస్తూ ఉంటుందా వీళ్ళంతా ఎప్పుడు ఎడ్యుకేట్ అవుతూ ఉంటారో, ఎంతమందికి చెప్తున్నాము, చెప్పిందే చెప్పాలి, మీరు పదే పదే చెప్పాలి. సో ఎప్పుడైనా అనిపించిందండి ఎంతమందికి చెప్తున్నాం, వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు ఇవన్నీ అని? అలాగే ఎప్పుడు అనిపించదు. ఆ ఓర్పు ఉండాలి, గైనకాలజిస్ట్కి ఓర్పు ఉండాలి. ఇది కొంతమందికి రిపీటెడ్ కౌన్సిలింగ్ అవసరం అవుతుంటుంది. చాలా సార్లు అండి ఇంతకుముందు అనుకున్నాను కదా వాళ్ళ హస్తవాసి బాగుంటుంది అలా. ఇక్కడ కూడా స్పెషల్గా గైనకాలజిస్ట్కి చాలా ఓపిక ఉండాలి. వాళ్ళకి చాలా డౌట్లు ఉంటాయి, ప్రెగ్నెన్సీ మీద కానీ, చైల్డ్ బర్త్ మీద కానీ, ఫుడ్ రెస్ట్రిక్షన్స్ మీద కానీ చాలా ఉంటాయి. మన ట్రీట్మెంట్ ఎంత చేశాము, ఆపరేషన్లు ఎంత బాగా చేశాము కన్నా వాళ్ళతో ఎంత మాట్లాడుతున్నాం, ఎంత ఓపిక్గా వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తున్నాం అనేదే మోర్ ఇంపార్టెంట్. సో ఈ రోజున ఈ కమ్యూనికేషన్ పార్ట్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్లనే ఇంతకుముందు ఏంటంటే వైద్యులందరూ దేవుళ్ళతో సమానం అనుకునే పరిస్థితి నుంచి ఇది ఒక బిజినెస్ లాగా అయిపోయింది. అంటే మెడికల్ ప్రొఫెషన్ హ్యాస్ బికమ్ సంథింగ్ లైక్ ఏ బిజినెస్ అన్నట్టుగా పేషెంట్లు భావిస్తున్నారు. కరెక్ట్ కరెక్ట్. ఎక్కడో వచ్చిన గ్యాప్ వచ్చింది. ఇంతకుముందు ఉన్న ట్రస్ట్ అయితే పేషెంట్లకి డాక్టర్ల మీద పోయిందనే చెప్పాలి చాలా మటుకు. కరెక్ట్, అబ్సల్యూట్లీ. ఈ విషయంలోనే చాలా ఎక్సర్సైజ్, చాలా రీసెర్చ్ అయిన తర్వాత మెడికల్ ఎడ్యుకేషన్లో మెడికల్ స్టూడెంట్స్కి జాయిన్ అయినప్పటి నుంచి కమ్యూనికేషన్ అనేది కూడా నేర్పించాలి అనేది అర్థమైంది. అందుకని ఈరోజు మెడికల్ ఎడ్యుకేషన్లో 2019 నుంచి మేము రివైజ్ చేసాం కరికులం. ఆ కరికులం రివిజన్లో కమ్యూనికేషన్ కూడా ఒక క్లాసులు ఉండాలి, ఈ సాఫ్ట్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్ డాక్టర్కి అనేది చెప్తున్నాం. ఎవ్రీ వీక్ అలాంటి క్లాసులు కూడా జరుగుతున్నాయి. ఎథిక్స్, కమ్యూనికేషన్, యాటిట్యూడ్. సో ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఇంతకుముందు అయితే ఎవరినో రోల్ మోడల్ కింద తీసి వాళ్ళలా మనం బిహేవ్ చేయాలి, ఆ డాక్టర్లా మనం ఉండాలి, అలా ఉండేది. ఇప్పుడు అలాంటి రోల్ మోడల్స్ తగ్గిపోయిన తర్వాత మనం చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసింది. సో మెడికల్ స్టూడెంట్ కరికులంలో ఇవి కూడా యాడ్ చేశాము. సో ఈ రోజున హాస్పిటల్ మీద ఇవన్నీ దాడి జరగడం, డాక్టర్ల మీద దాడి జరగడం కూడా చూస్తూనే ఉన్నాం. సో ఇవన్నీ కూడా ఆ గ్యాప్ ఎలా బ్రిడ్జ్ చేయాలి అనేది అర్థం కావట్లేదు. ఒకప్పుడు ఉన్న ట్రస్ట్ అనేది అయితే డెఫినెట్గా పోయింది. ఈ గ్యాప్ ఎలా నింపాలి అనేది మా ఆలోచన కూడా. అందుకని స్టూడెంట్స్ కూడా ఇవన్నీ చెప్తున్నాం, బాగా పొలైట్గా ఉండాలి, వాళ్ళు డౌట్లు అడుగుతారు, మనం ఓపికగా చెప్పాలి. ఈ ప్రొఫెషన్లోకి వచ్చామంటేనే మన యాటిట్యూడ్ మార్చుకోవాలి, మనం ప్రొఫెషనల్గా బిహేవ్ చేయాలి, మన కమ్యూనికేషన్ సాఫ్ట్గా ఉండాలి. సో ఈ విషయాలన్నీ చెప్తున్నాం. రాబోయే కాలంలో ఇలా రివైజ్ చేసాం కరికులం, ఇవన్నీ చెప్తున్నాం కాబట్టి ఇంప్రూవ్ అవుతుందని మనం ఆశించాలి.